रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। देवरकदरा पुलिस स्टेशन हुदूद में सुपारी कत्ल की कोशिश का मामला हल। पुलिस ने 2 मुलजिमीन को गिरफ्तार करते हुए मीडिया के सामने पेश किया। जिला एसपी डी जानकी IPS ने इस केस के सिलसिले में सहाफती कॉन्फ्रेंस के जरिए तफसीलात से आगाह किया। जिला एसपी ने बताया कि शिकायत कुनंदा कोंडा प्रशांत रेड्डी उम्र 40 साल, पेशा कारोबार, जिसका ताल्लुक देवरकदरा से है। A1 मुलजिम कटरावत रूप सिंह वल कटरावत गोपी 24 साल, पेशा ट्रैक्टर ड्राइवर, रिहायशी तिमसानपल्ली महबूब नगर। A2 मुलजिम अरुणाचलम नवीन कुमार वल अरुणाचलम राजू, पेशा मी सेवा, रिहायशी देवरकदरा। जिला एसपी ने बताया कि 2015 में शिकायत कुनंदा कोंडा प्रशांत रेड्डी ने नवीन कुमार के वालिद अरुणाचलम राजू का कत्ल कर दिया था। इसी दुश्मनी के साथ नवीन कुमार ने रूप सिंह नायक को 1 लाख की सुपारी दी और कोंडा प्रशांत रेड्डी को कत्ल करने का मंसूबा बनाया। इल्ज़ाम है कि जब रूप सिंह ने अपने वालिद से ईंटों की रकम के हवाले से जमा कराई गई रकम का मुतालबा किया तो उसे धमकियां मिली और उसी के तहत उसने नवीन कुमार के साथ मिलकर कत्ल का मंसूबा बनाया। मंसूबे के मुताबिक A1 रूप सिंह अपने दोस्त A3 श्रीकांत कर्नाटक के साथ 2 माह से अक्सर शिकायत कुनंदा पर नज़र रखे हुए थे और सही वक्त का इंतज़ार कर रहे थे। शिकायत कुनंदा को इसका इल्म हुआ और फ़ोन पर होने वाली गुफ्तगू को गुमनाम तौर पर रिकॉर्ड करके पुलिस को फराहम कर दिया गया। तफ्तीश के दौरान A1 और A2 ने एतराफ़ जुर्म कर लिया। उन्हें गिरफ्तार करके रिमांड पर भेज दिया गया। बाकी मुलजिमान की तलाश जारी है। मुकम्मल तहकीकात के बाद मुनासिब कार्रवाई की जाएगी। इस मौके पर DSP वेंकटेश्वरलू, भूतपूर्व सर्कल इंस्पेक्टर रामकृष्णा, SI नागन्ना, सब इंस्पेक्टर ऑफ पुलिस देवरकदरा और दीगर पुलिस एहलकार मौजूद थे। దేవరకద్ర నుంచి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా హత్యకు కుట్ర చేస్తున్నారు ప్లస్ సుపారీ కూడా మాట్లాడారు, కొంతమంది మీద డౌట్ ఉంది అనేసి కంప్లైంట్ ఇస్తే ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేయగా మొదటగా తెలిసింది ఏంటంటే ఇది ఒకటి ఆడియో క్లిప్ రూపంలో కూడా బయటకు వచ్చింది. దాంట్లో ఎవరైతే మాట్లాడిరో రూప్ సింగ్ అనే అతన్ని మేము వెరిఫై చేశాము. అతన్ని తీసుకొని ప్రాపర్ ఇంట్రాగేషన్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే ఈ రూప్ సింగ్ వాళ్ళు ప్రీవియస్గా వీళ్ళ ఫాదర్ వాళ్ళు ఉన్నప్పుడు స్కూల్స్ నిర్మాణం కోసం ఈ కొండా ప్రశాంత్ రెడ్డి వాళ్ళకి సమ్ ఇటుకలు అలాంటివన్నీ కూడా ఇచ్చారు. సో ఆ టైంలో డబ్బులు ఇవ్వలేదు అనేసి ఇతను ఫీల్ అయ్యాడు, ఈ రూప్ సింగ్ అనే అతను. తర్వాత ఇతనికి మొన్న డిసెంబర్ నెలలో శ్రీకాంత్ అనేసి ఇతను కర్ణాటక వాసి కానీ హైదరాబాద్లోనే టీ షాప్స్ నడుపుతూ ఉంటాడు, అతను పరిచయం అయ్యాడు. అతనితో కలిసి ఇతన్ని కొండా ప్రశాంత్ రెడ్డిని మనం ఎలిమినేట్ చేస్తే మనకు కొంత డబ్బు వస్తుంది, సో దానికి ఎవరైతే ఇతనికి పడని వాళ్ళు ఉంటారో అంటే ఆ మర్డర్ కేసులో అరుణాచలం రాజు వాళ్ళ ఫ్యామిలీని కన్సల్ట్ అయితే వాళ్ళ ద్వారా మనము డబ్బు సంపాదించవచ్చు తేలికగా, ప్లస్ ఈ పని కూడా చేసుకోవచ్చు అనేసి ఈ అరుణాచలం రాజు వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నారో నవీన్ని అతని ఇంటికి వెళ్ళడం జరిగింది స్కూటీ మీద. ఇంటికి వెళ్ళినప్పుడు అతని ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఫిబ్రవరి నెలలో ఇతన్ని నవీన్ని కూడా కలవడం జరిగింది. కలిసి మాట్లాడడం జరిగింది. మీరు 5 లక్షలు ఇచ్చినా కూడా మేము వాళ్ళని వేస్తాము అనేసి చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మనకు ఆడియో రూపంలో వచ్చింది. ప్లస్ మనకు కంప్లైంట్లో వచ్చిన నేమ్స్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ వాళ్ళ CDRs కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మనకి ఇప్పుడు కస్టడీలో నవీన్ అండ్ రూప్ సింగ్ ఉన్నారు, వాళ్ళిద్దరిని కూడా రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ శ్రీకాంత్ కోసం టీమ్స్ గాలిస్తున్నాయి. వాళ్ళు కాకుండా ఇంకొక 2 పేర్లు కూడా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ 2 పేర్లు కూడా మనము టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వెరిఫై చేస్తున్నాం. ఎందుకంటే ఇందులో అంటే మనకు అఫెన్స్ జరగలేదు, బట్ దానికి కోసం కుట్ర జరిగింది కాబట్టి దానికోసం టెక్నికల్ ఎవిడెన్స్ కోసం మనం వెరిఫై అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. ఇది కంప్లీట్గా ఇండివిజువల్ గ్రడ్జ్తోనే ఇది జరిగింది అనేది మా ఇన్వెస్టిగేషన్ ఇప్పటి వరకు. ఇదే చెప్తున్నా కదా, ఫస్ట్ 40,000 అని చెప్తాడు నవీన్కి వెళ్ళి, తర్వాత మీరు 5 లక్షలు ఇచ్చినా కూడా నేను హత్య చేస్తాను అనేసి రూప్ సింగ్ చెప్తాడు. ఇంకా ఫర్దర్ ఈ రూప్ సింగ్తో పాటు శ్రీకాంత్ కాకుండా ఎవరెవరు ఉన్నారు అనే దానికి మనకు శ్రీకాంత్ మనకు దొరికితే కానీ ఫర్దర్ మనకు డీటెయిల్స్ తెలుస్తాయి. ఉంది కానీ అలాంటిది ఏమీ లేదు, ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది. రూప్ సింగ్నే అడిగాం మళ్ళీ మనం, అందుకనే శ్రీకాంత్ కూడా వస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ మనకు హాఫ్ ద వే ఉంది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. చెప్తున్న పేరులో కొండా ప్రశాంత్ రెడ్డి 40,000 రూపాయలు అతనికి అప్పుగా ఇవ్వాల్సింది కాబట్టి ఇవ్వడానికి కోసం ఇబ్బంది పెట్టుకుని అప్రోచ్ అయిందా మేము?
ఫస్ట్ అలానే చెప్పాడు. బట్ రూప్ సింగ్ యాటిట్యూడ్ ఎట్లా ఉందంటే అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతని బిహేవియర్ కానీ ఈజీగా మనీ సంపాదించాలి, ప్లస్ ఈ శ్రీకాంత్ అనే అతను యాటిట్యూడ్ కూడా అలానే ఉంది, ఈజీగా మనీ సంపాదించుకోవాలి. ఇప్పుడు ఇందులో కూడా వాళ్ళు అఫెన్స్ చేసే ఉద్దేశం కంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక 5 లక్షలు ఇస్తే మనం వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంలోనే ఉన్నాం. ఓకే. మేజర్గా ఇప్పుడు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ అయితే డబ్బుల కోసమే. బట్ అది ఇంకా నేను చెప్పాను కదా, శ్రీకాంత్ దొరికితే మనకు ఇంకా కొంత ఎవిడెన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకు వచ్చి చేసిన తర్వాతనే ఈ కంప్లైంట్ మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. నేను వెరిఫై చేసిన తర్వాత చేస్తాను.